జిల్లా అనేది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రజల సహకారం ముఖ్యం. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, అలాగే పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కొత్త శక్తితో నిబద్ధతతో పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నామని, తిరుపతి జిల్లాకు మళ్లీ సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నానని, నా ఈ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించి శక్తి వంచన లేకుండా చేసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. తిరుపతి అనేది ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడకు రోజుకు చాలా భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. వారికి సేవ చేయడం పోలీసుల కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. పోలీస్ సిబ్బంది అందరూ మంచిగా సేవ చేసినట్లయితే ఆ దేవదేవుడికి సేవ చేసినట్లే. అదేవిధంగా రానున్న ముందు రోజుల్లో పోలీస్ సిబ్బంది అందరూ విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తారని భావిస్తున్నామని, మార్పు అనేది నేను ముందుగానే చెప్పలేను, పనులు చేసి చూపిస్తాను. మనం చేస్తున్న విధులను సక్రమంగా చేసే విధంగా ప్రతి సిబ్బంది ప్రయత్నించాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. అప్పుడే మార్పు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి కష్టపడి పనిచేయాలి. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలోని గాంజా, ఓపెన్ బూషింగ్, విజిబుల్ పోలీసింగ్ వీటిపై అధిక ప్రాముఖ్యతను తీసుకుంటానని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः वरसिद्धिविनायकस्वामी अनुग्रहप्रसाद सिद्धिरस्तु. भ्रातपदये नमो गणपतये नमः प्रमथपदये नमस्तेऽस्तु. संबोधराय एकदन्ताय विघ्नविनाशनेषु सुताय श्रीवरदमूर्तये नमो नमः. नीराजनं दर्शयामि, रक्षां धारयामि, नमस्करोमि. शोभामानं महीयसे धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः. करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्जण्डे वीरलक्ष्मीः. Welcome back to this. సైన్ పెట్టద్దు. చూస్తారు. మార్క్ అనేది ఇప్పుడు ఏం చూపిస్తానని ముందుగా చెప్పలేను. అంటే మనం చేసే ప్రయత్నము మనం చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ఏదైతే మనం చేయాల్సిన డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. సో ప్రజలకి మరింత అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సో ఆ ప్రయత్నం కానీ మనం చేస్తూ పోతే మార్క్ అనేది తర్వాత ప్రజలు కానీ వాళ్ళే నిర్ణయిస్తారు, వీళ్ళు బాగా చేశారా లేదా అని చెప్పి. సో కాబట్టి కష్టపడి పనిచేయడం వరకే నేను ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాను. సో చూద్దాం ఎటువంటి మార్క్ పడుతుందనే మళ్ళీ చూద్దాం. అది Jan 8th stampede-లో 6 devotees lost their lives, and moving ahead as you take charge, Radha Saptami festival is fast approaching. So elanti what precautions are you taking to avoid such mishaps? In fact ఇప్పుడు మనకు పాస్ట్ ఇన్సిడెంట్ తోటి కమింగ్ రథ సప్తమి అనేది is going to be an important task for us. కాబట్టి దానికి ఈరోజు మార్నింగ్ కూడా we had a detailed meeting with the EO sir and additional EO and every TTD official concerned, they have participated in the meeting. సో ఆ మీటింగ్లో కూడా ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో విల్ బీ మేకింగ్ ఆల్ నెసెసరీ మెజర్స్, టేకింగ్ ఆల్ నెసెసరీ స్టెప్స్ టు సీ దట్ నో సచ్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ హ్యాపన్స్ ఇన్ ద డేస్ టు కమ్. సో మేబీ ఎక్స్ట్రా కాంపనెంట్ ఆఫ్ ఫోర్స్ పెట్టుకోవడం, ఏదైతే లాస్ట్ బందోబస్తులో ఎక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం ఓవర్కమ్ చేసి బెటర్గా చేసేదానికి చూడటం, అండ్ పబ్లిక్కి వచ్చిన పిలిగ్రిమ్స్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది, క్రౌడ్ మేనేజ్మెంట్. సో ఆ దిశగా మా పోలీసుకి కూడా కొంచెం లిటిల్ మోర్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఐ బిలీవ్. సో అవన్నీ కూడా చేసి ఖచ్చితంగా మనం బాగా చేసేదానికి ప్రయత్నం చేద్దాం. So government has set its priorities straight in terms of streamlining the police functioning across the state. What are your priorities going to be in line with the government? Correct. My priorities would be, first one is
visible policing, then of course community policing, then third, maintenance of law and order, maintaining peace and public order in the society. Those are going to be my main priorities. So rest all, control of Ganja is also one of the top priorities. So Dani Sammanchude area also we have taken some measures, and my predecessor also, he has continued that, and while he has also done an excellent job. అది ఎట్లా కంటిన్యూ చేస్తాము ఇంకా గాంజా అండ్ రిమూవల్ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్ ఇన్ ఓపెన్ ప్లేసెస్ కూడా దట్ హ్యాస్ బీన్ మై మెయిన్ ప్రయారిటీ ఆ టైంలో. అంటే ఎక్కడ పబ్లిక్ బూజింగ్ లేకుండా కొంచెం ఓపెన్ ప్లేసెస్లో సొసైటీలో ఆ న్యూసెన్స్ లేకుండా ఉండే విధంగా, సో దాని గురించి కూడా మనము చేస్తాం. ఓవరాల్గా పోలీస్ ఉన్నారు, పోలీస్ ఈజ్ డూయింగ్ దేర్ జాబ్. సో మన పోలీస్ దగ్గరికి వెళ్తే మనకు మన గ్రీవెన్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక నమ్మకాన్ని మనం ప్రజలకు కల్పించాలా. సో అదే డైరెక్షన్లో వర్క్ చేస్తాం. గాంజా, అవును, అది గాంజా దానికి సంబంధించి దానికంటూ ఒక స్పెషల్ టీం ఒకటి ఉంది ఇఫ్ ఐ బిలీవ్. సో ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూస్గా కూడా లాస్ట్ 8 months నుంచి కూడా కంటిన్యూస్ చేస్తున్నారు. చాలా కేజెస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేశారు, చాలామంది అరెస్ట్ చేశారు. సేమ్ అదే డ్రైవ్ కంటిన్యూ చేస్తాం. మనకి ఏదైతే ఈ ట్రైన్స్లో కావచ్చు, బస్సెస్లో కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా మనం విజిలెంట్గా ఉండి వాటికి ప్రాపర్ మెషర్స్ తీసుకొని ఆ గాంజా ప్రివిలెన్స్ తగ్గించేదానికి మనం అన్ని మెషర్స్ తీసుకుంటాం. సార్, గత ప్రభుత్వానికి కొంత తొత్తులుగా ఉండాలని పోలీసులను ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఇటీవల తొక్కిసలాడగట్లో కొంతమంది మీద వేటు వేసింది. అసలు మనం ఎందుకు డ్యూటీ చేయడం మనోధైర్యం లేకుండా చాలామంది పోలీసులు ఉన్నారు. మీరు మనోధైర్యం కల్పిస్తారా? అంటే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా మా పోలీసులకు తెలియలేదు అని, వీటన్నిటి పేరు ఎట్లా పేరు చేసుకుందాం? అంటే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయండి, టఫ్ టైమ్స్ ఉంటాయి. సో ఆ టఫ్ టైమ్స్ని మనం ఓవర్కమ్ చేసి మనం బెటర్గా రావటంలోనే ఉంది మన అంటే మన వాట్ షుడ్ ఐ సే, రావాలి అటువంటి ఎఫిషియన్సీ అనేది. థ్యాంక్ యూ. సో కాబట్టి ఈ టఫ్ టైమ్స్ కాబట్టి అందరికీ మరొకసారి కాన్ఫిడెన్స్ నింపే విధంగా లీడర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నా ఈ సపోర్ట్ స్టాఫ్, నా సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో, నా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా దాన్ని కొంచెం మనసులో పెట్టుకొని అందరూ కూడా బాగా చేసినట్టయితే, కోఆర్డినేటెడ్గా కలెక్టివ్గా చేసినట్లయితే ఖచ్చితంగా కూడా మళ్ళీ ఆఫీసర్స్లో ఆత్మస్థైర్యం కావచ్చు, ఆ మనోధైర్యం కానీ వస్తుందని నేను భావిస్తాను. అంటే కొన్ని అదే 1-2 ప్రోగ్రామ్స్ ఇట్లా జరిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి ఈవెంట్స్ కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే ఖచ్చితంగా మళ్ళీ ఆ మనోధైర్యం వస్తుంది. ఇప్పటికే చాలా స్టేషన్స్లో ఇన్ఛార్జ్లుగానే కొనసాగుతున్నారు. అంటే సీఏలు కానీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. చాలా పిఎస్లో ఎస్ఐలు కూడా లేని పరిస్థితి. ఓకే. ఓకే, సో వాటిని దాన్ని ఒకసారి చూస్తాను నేను. అది ఒకసారి ఆడిట్ చేసుకుని ఎక్కడెక్కడ స్టాఫ్ అవైలబిలిటీ ఏంటి, ఆఫీసర్స్ ఏంటనేది ఒకసారి నేను చూసుకున్న తర్వాత చేయగలను. ఇప్పుడైతే ఐ కాంట్ మేక్ ఎనీ కామెంట్ ఆన్ దట్. సార్, ఇదివల్ల ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దాని మీద ఇది మీరు ఐడెంటిఫై చేశారు. వాటిని మళ్ళీ రివైజ్ చేసి ఒకసారి చూస్తానండి. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ట్రాఫిక్ గురించి ఎటువంటి మెజర్స్ తీసుకోవడం జరిగిందో, ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ యొక్క కండిషన్ ఎలా ఉందో చూసుకొని ఖచ్చితంగా మనకు ట్రాఫిక్ ప్రాపర్గా రెగ్యులేట్ అయ్యి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా బెటర్గా ట్రాఫిక్ ఫ్లో అయ్యేటట్లు ఏమేమి మెజర్స్ తీసుకోవాలో తీసుకుంటాం. దానికి సంబంధించి ఎవరైతే ఆటో యూనియన్స్ కావచ్చు, లేకపోతే అదర్ యూనియన్స్, అసోసియేటెడ్ యూనియన్స్ ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడి మనకు ఎటువంటి మెజర్స్ ఉంటాయి. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడడం, చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి అందరితోటి మాట్లాడి మనం దానికి ఒక ఏం చేయాలో చూసి ఖచ్చితంగా ట్రాఫిక్ బెటర్ అయ్యేదానికి మనం చర్యలు తీసుకుందాం. కలగడం అనేది నిజంగా ఆ ఏడుకొండల స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. సో దీనికి కారకులైనటువంటి ప్రభుత్వం నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఎస్పీగా పంపించింది. దానికి నేను మన ఆనరబుల్ సీఎం సార్కి, అట్లాగే మా రెస్పెక్టెడ్ డీజీ సార్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ తిరుపతి జిల్లా ప్రజలకి మళ్ళీ సర్వ్ చేసేటటువంటి అవకాశం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. సో ఈ ప్రయత్నంలో మా పోలీస్ శాఖ అందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా పోలీస్ వారికి ప్రజలకి అందుబాటులో ఉండి
జవాబుదారీతనంగా పనిచేసే విధంగా నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి సో పత్రిక మీ సుముఖంగా అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఏదైతే ఇదివరకు మనకు తిరుపతిలో ఏదైతే ఇష్యూస్ అంటే తిరుపతి అందరికీ తెలిసిందే చాలా పెద్ద పుణ్యక్షేత్రం, మనకు అందరికీ కూడా అదొక హోలీ టౌన్. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఆ శాంక్టిటీ ఉందో మనం ఆ శాంక్టిటీని ప్రిజర్వ్ చేసే విధంగా అది ఉంచే విధంగా పనిచేయడం పోలీస్ వారి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి బయట నుంచి పిలిగ్రిమ్స్ కావచ్చు, మన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే అందరూ భావిస్తారు. సో అదేవిధంగా ఆ విధంగానే పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో ఉద్యోగం చేసే విధంగా నా ప్రయత్నం నేను చేశానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను.